గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ గురించి నేర్చుకుంటాం. సన్ మీద కానీ స్టార్స్ మీద కానీ ఉండే ఎనర్జీని స్టెల్లార్ ఎనర్జీ అంటాం. ఈ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే రెండు లైటర్ న్యూక్లియై ఒకదానితో ఒకటి కంబైండ్ అయ్యి హెవీ న్యూక్లియస్గా ఫామ్ అవడాన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ వల్లే సన్ మీద స్టార్స్ మీద ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. హాన్స్ బేదే అనే సైంటిస్టు ఈ సన్ మీద స్టార్స్ మీద కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్స్ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల అక్కడ ఎక్కువ హీట్ ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం ఇప్పుడు ఆ కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి, ప్రోటాన్ సైకిల్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికంటే ముందు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాం. ద ఎనర్జీ ఇన్ సన్ అండ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ stellar energy. Stellar energy. The source of stellar energy is nuclear ఫ్యూజన్. సో ఇప్పుడు మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. సో సన్ మీద స్టార్స్ మీద కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి అని హాన్స్ బేదే అనే సైంటిస్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇవి కూడా ఒక రకంగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్సే. కార్బన్ నైట్రోజన్ సైకిల్. ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో కార్బన్ 6C12 తీసుకుంటాం. ఇక్కడ 6ని అటామిక్ నెంబర్ అంటాం, దాన్నే ప్రోటాన్ నెంబర్ అని కూడా అంటాం. 12ని మాస్ నెంబర్ అంటాం. మాస్ నెంబర్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో ఈ 12లో నుంచి 6ని తీసేస్తే మనకి నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకొక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఏమవుతుంది, 6 + 1 7 కాబట్టి 7 అనేది నైట్రోజన్ కాబట్టి నైట్రోజన్ 7, 12 + 1 13 ఫామ్ అవుతుంది. ప్లస్ ఒక గామా రే కూడా ఎమిట్ అవుద్ది. ఇక్కడ ఫామ్ అయినటువంటి నైట్రోజన్ 7, 13ని బాగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో 7 ప్రోటాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో న్యూట్రాన్స్ కంటే ప్రోటాన్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది దానికి అదే డిసింటిగ్రేట్ అయ్యి ఒక పాజిట్రాన్ని ఎమిట్ చేస్తుంది. న్యూట్రాన్స్ కంటే ప్రోటాన్సే ఎక్కువగా కానుంటే అది డికే అయ్యేటప్పుడు ఒక పాజిట్రాన్ ఎమిట్ అవుతుంది. పాజిట్రాన్ ఎమిట్ అయిన ప్రతిసారి న్యూట్రినో కూడా ఎమిట్ అవుతుంది. ఓకే, సో 7లో ఆల్రెడీ ఇక్కడ 1 వచ్చేసింది, ఇంకా 6 ఉండాలి. 6 అంటే అది కార్బన్ 6, ఇంకా 13 ఇక్కడ 0 కాబట్టి 13 ఇక్కడికి ఇలానే వచ్చేస్తుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ కార్బను 6, 13 నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6, న్యూట్రాన్స్ ఎన్ని 7 అవుతాయి. ప్రోటాన్స్ తక్కువ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాజిట్రాన్ రాదు. ఇది
ఇంకొక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అవుతుంది. 6 + 1 అంటే 7, 7 అంటే నైట్రోజన్. సో 7, 13 + 1 14 ప్లస్ గామా రే వస్తుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ నైట్రోజన్ను 7, 14 ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్నే న్యూట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దానికి అదే డికే అవ్వదు. ఇది ఇంకొక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఏమొస్తుంది? 7 + 1 8, 8 అంటే ఆక్సిజన్. 8, 14 + 1 15 ఇంకొక గామా పార్టికల్ వస్తుంది. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ ఆక్సిజన్ 8, 15ని అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్స్ ఏమో 8 ఉన్నాయి, న్యూట్రాన్స్ ఏమో 7 ఉన్నాయి. కాబట్టి ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి, న్యూట్రాన్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది దానికి అదే డికే అయిపోయి ఒక పాజిట్రాన్ని ఎమిట్ చేస్తుంది. పాజిట్రాన్ వచ్చిన ప్రతిసారి ఒక న్యూట్రినో కూడా ఎమిట్ అవుతుంది. 8లో 1 పోతే 7, 7 అంటే అది నైట్రోజన్. 7, 15 ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ నైట్రోజన్ 7, 15 ప్రోటాన్స్ ఏమో 7 ఉన్నాయి, న్యూట్రాన్స్కి వచ్చేసరికి 8 ఉంటాయి. కాబట్టి ప్రోటాన్స్ కంటే న్యూట్రాన్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఇంకొక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇది ఇంటరాక్ట్ అయ్యి లాస్ట్ స్టెప్ కాబట్టి హీలియంని ఫామ్ చేస్తుంది. సో దాని మీద సన్ మీద స్టార్స్ మీద హీలియం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రిలీజ్ అయ్యేదే ఆ హీలియం. సో హీలియం 2 కాబట్టి 7 + 1 అంటే 8, 8లో 2 పోతే ఇంకా 6 ఉంటుంది. 6 అంటే అది కార్బన్. ఇక్కడ 15 + 1 16, 16 అంటే ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది. 16లో 4 పోతే 12 వస్తుంది. సో ఇది లాస్ట్ స్టెప్. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ కార్బన్ 6C12 మళ్ళీ ఇంకొక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అయ్యి ఇలానే ఒక సైక్లిక్ ప్రాసెస్లో రియాక్షన్స్ జరుగుతాయి. మళ్ళీ లాస్ట్లో ఫామ్ అయిన కార్బన్ 6C12 మళ్ళీ ఇంకొక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అయ్యి ఇలా ఒక సైక్లిక్ ప్రాసెస్లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతూ ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఉంటాయి. దాన్నే మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటాం. ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో ఫైనల్ ఫార్ములా ఏమొస్తుందో చూడాలి. ఫైనల్ ఫార్ములా ఏమొస్తుందంటే, సో ఇటుపక్క నైట్రోజన్ 7n13 ఉంది, ఇక్కడ నైట్రోజన్ 7n13 ఉంది, ఇక్కడ కార్బన్ 6C13, ఇక్కడ కార్బన్ 6C13. ఇది నైట్రోజన్ 7n14, ఇది నైట్రోజన్ 714. ఇది ఆక్సిజన్ 815, ఆక్సిజన్ 815. ఇది నైట్రోజన్ 715, నైట్రోజన్ 715. ఇటుపక్క కార్బన్ 612 ఉంది, ఇటుపక్క కార్బన్ 612 ఉంది. ఇంక ఇటుపక్క ఏమున్నాయి చూడండి, 1 2 3 4 ప్రోటాన్స్ ఉన్నాయి. 4 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇంక ఇటుపక్క ఏమి లేవు కాబట్టి గివ్స్ రైస్. ఇటుపక్క ఏమున్నాయి, నేరుగా కిందకు వస్తే ఇక్కడ హీలియం ఉంది. హీలియం 24 ప్లస్ 1 2 2 పాజిట్రాన్స్ ఉన్నాయి. 2 పాజిట్రాన్స్ ఉన్నాయి. పాజిట్రాన్ ఏమిటైనా ప్రతిసారి న్యూట్రినో వస్తుంది కాబట్టి 2 న్యూట్రినోస్ ఉంటాయి. ప్లస్ గామా పార్టికల్స్ 1 2 3 గామాస్ ఉన్నాయి. 3 గామాస్ ఉన్నాయి. దీన్ని మనం ఫైనల్ ఈక్వేషన్ అంటాం. ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో
రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 26.7 MeV ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే రాస్తాను. ద ఎనర్జీ రిలీజ్డ్ in this process is 26.7 MeV. సో దీన్ని మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటాం. ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్తో పాటు ప్రోటాన్ సైకిల్ కూడా అక్కడ సన్ మీద స్టార్స్ మీద జరుగుతూ ఉంటుంది అని హాన్స్ బేదే అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి దాన్ని కూడా మనము నేర్చుకోవాలి. ఏంటంటే ఇది ప్రోటాన్ సైకిల్. ఈ ప్రోటాన్ సైకిల్లో రెండు ప్రోటాన్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. ఇది ఒక ప్రోటాను, ఇది ఇంకొక ప్రోటాను. రెండు ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి ఒక డ్యూటిరాన్ని ఫామ్ చేస్తాయి. డ్యూటిరాన్ని అబ్జర్వ్ చేస్తే 1 + 1 2 రావాలి. అంటే ఇక్కడ 1 వచ్చింది, ఇంకొక 1 రావాలి. 1 + 1 2 వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఏమిటవుతుంది అంటే ఒక పాజిట్రాన్ ఎమిట్ అవుతుంది. పాజిట్రాన్ ఎమిట్ అయిన ప్రతిసారి న్యూట్రినో ఒకటి ఎమిట్ అవుద్ది. ఎక్కడ రిలీజ్ అయినటువంటి ఈ డ్యూటిరాన్ను ఇంకొక ప్రోటాన్తో ఇంటరాక్ట్ అయ్యి హీలియం ఐసోటోప్ని ఫామ్ చేస్తుంది. హీలియం ఐసోటోప్ అంటే 1 + 1 2, 2 + 1 3. సో అలా ఒక హీలియం ఐసోటోప్ని ఫామ్ చేస్తుంది. ఒక గామా రే కూడా ఎమిట్ అవుతుంది. ఎక్కడ జరిగిన ఈ రియాక్షన్స్ మళ్ళీ ఇంకొకసారి జరుగుతాయి. ఈ సేమ్ రియాక్షన్సే మళ్ళీ ఇంకొకసారి జరుగుతాయి. కాబట్టి వాటిని మళ్ళీ వేస్తున్నాను నేను. యాజ్ ఇట్ ఈజ్గా ఏమున్నాయో అవే రాసేస్తాను. 1H1 + 1H1 గివ్స్ రైజ్ 1H2 ప్లస్ పాజిట్రాన్ ప్లస్ న్యూట్రినో. మళ్ళీ దీన్ని సేమ్ 1H2 ప్లస్ 1H1 గివ్స్ రైజ్ హీలియం ఐసోటోప్ ప్లస్ గామా. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ హీలియం ఐసోటోపు రెండు ఒకదానితో ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతాయి. సో హీలియం 2 3 ప్లస్ హీలియం 2 3 ఈ రెండు ఒకదానితో ఒకటి ఫ్యూజన్ జరుగుతాయి. జరిగి ఒక హీలియంని ఫామ్ చేస్తాయి. సో ఆ హీలియమే సన్ మీద స్టార్స్ మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్లస్ 2 + 2 4 రావాలి, కానీ ఇక్కడ 2 వచ్చింది, ఇంకొక 2 రావాలి. 3 + 3 6 రావాలి, ఇక్కడ 4 వచ్చింది, ఇంకొక 2 రావాలి. కాబట్టి రెండు ప్రోటాన్స్ ఎమిట్ అవుతాయి. హీలియంతో పాటు రెండు ప్రోటాన్స్ ఎమిట్ అవుతాయి, ప్లస్ ఒక గామా రే ఎమిట్ అవుతుంది. ఇది ఫైనల్ రియాక్షన్. దీన్నే మనం ప్రోటాన్ సైకిల్ అంటాం. సో లాస్ట్లో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏమొస్తుందో చూద్దాం. క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇటుపక్క ఉన్నటువంటి డ్యూటిరాన్ను ఇక్కడున్న డ్యూటిరాన్ను ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. అలానే ఇక్కడున్న డ్యూటిరాన్ను కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడున్న హీలియం ఐసోటోపు ఇటుపక్క రెండు హీలియం ఐసోటోప్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ రెండు ప్రోటాన్స్ ఉన్నాయి. ఇటుపక్క రెండు ప్రోటాన్స్ని క్యాన్సిల్ చేసేస్తాను. ఇదొక ప్రోటాన్ క్యాన్సిల్ చేశాను, ఏదో ఒకటి ఇక్కడ ఇంకొక ప్రోటాన్ని క్యాన్సిల్ చేసేసాను. సో ఇంక మొత్తం అయిపోయాయి. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది, 2 3 4 మొత్తం 4 ప్రోటాన్స్ ఇటుపక్క ఉన్నాయి. గివ్స్ రైజ్
ఇక్కడ ఏమున్నాయి, ఒక హీలియం ఉంది, హీలియం 2 4 ప్లస్ 1 2 పాజిట్రాన్స్ ఉన్నాయి. సో 2 + 1 E0. పాజిట్రాన్ ఎమిట్ అయిన ప్రతిసారి న్యూట్రినో ఎమిట్ అవుతుంది కాబట్టి 2 న్యూట్రినోస్ ఉంటాయి. 1 2 న్యూట్రినోస్ ఉంటాయి. ప్లస్ గామాస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 గామాస్ ఉన్నాయి. దీన్ని ఫైనల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో ఫైనల్ ఈక్వేషన్ ఎంత అయితే వచ్చిందో ప్రోటాన్ సైకిల్లో కూడా ఫైనల్ ఈక్వేషన్ అంతే వస్తుంది. దీంట్లో కూడా 26.7 MeV హీట్ ఎనర్జీయే రిలీజ్ అవుతుంది. అది కూడా రాస్తాను. ద ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈజ్ 26.7 MeV. దాన్ని ప్రోటాన్ సైకిల్ అంటాం. ఇలా మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్ని, ప్రోటాన్ సైకిల్ని డిస్కస్ చేస్తాం.